హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈరోజు మన ఛానల్లో ఒక కొత్త రెసిపీతోటి మీ ముందుకు వచ్చేసాను అనమాట. ఆల్మోస్ట్ ఈ రెసిపీ చాలామందికే తెలిసి ఉంటుంది, బట్ తెలియని వాళ్ళు కూడా ఒకసారి చూసేసేయండి. ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి కొబ్బరి పాలతోటి అన్నం అన్నమాట. సింపుల్ ఇంగ్రీడియంట్స్, టేస్ట్ వైజ్ అయితే చాలా బాగుంటుంది. ఈ రెసిపీని ఎలా తయారు చేయాలి, దీనికి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అనేది ఒక్కొక్కటిగా చూసేద్దామండి. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్సే ఉంటాయి అన్నమాట. సింపుల్ రెసిపీ అనే చెప్పాను కదా. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, అలానే క్యారెట్, ఆనియన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా నేను వచ్చేసి లవంగాలు, చెక్క, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ ఇవి కూడా తీసుకున్నాను అన్నమాట. హోల్ బిర్యానీ మసాలా దినుసులు. సో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఏంటి అంటే కొబ్బరి పాలు. అలానే నేను నార్మల్ రైసే తీసుకుంటున్నాను అనమాట. సో ఆ రైస్ని నేను కొంచెం సేపు నానబెట్టుకుని పక్కన పెట్టుకున్నాను అనమాట. ఇవన్నీ ఒక్కొక్కటి యాడ్ చేసేసుకుంటూ మనం ఈ రైస్ ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అనేది చూసేద్దాము. ఫస్ట్ నేను ఒక కప్పున్నర రైస్ అయితే తీసుకున్నాను అనమాట. దానికి ఒక హాఫ్ సరిపోతుందండి కొబ్బరి అనేది. ఇంకొంచెం ఎక్కువ టేస్ట్ కావాలి అనుకుంటే కనుక మొత్తం యాడ్ చేసుకోవచ్చు, అది మన ఇష్టం అన్నమాట. నేనైతే కనుక కొంచెం చిన్న ముక్క అనేది మిగిల్చాను, మొత్తం అంతా యాడ్ చేసేసాను కొబ్బరికాయ అయితే కనుక. సో ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ పట్టుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకుని మెత్తగా ఫైన్ పేస్ట్ వెళ్ళే కనుక మిక్సీ పట్టేసుకోవాలి. సో ఇప్పుడు నేను ఒక జాలి తీసుకుని ఈ కొబ్బరి పాలు అనేవి జాలి తీసుకుని నేను కొబ్బరి పాలు అనేవి వడగట్టుకుంటున్నాను అన్నమాట నీట్గా. మరలా సెకండ్ టైం కూడా కొబ్బరి పేస్ట్లో ఇంకొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుని నేను మిక్సీ అయితే కనుక పట్టుకుంటున్నానండి. సో చూసేసారు కదా, కొబ్బరి పాలు అయితే కనుక రెడీ అయిపోయినాయి అన్నమాట. దీనిని పక్కన పెట్టుకుని ఇప్పుడు రైస్ అయితే కనుక ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అనేది చూసేద్దాము. ఈ రైస్ అనేది మనం కుక్కర్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. నేనైతే కుక్కర్లో ప్రిపేర్ చేయట్లేదు, ఇలానే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. మీకు చూస్తున్నారు కదా, మీకు చూపిస్తున్నట్టే నేను ప్రిపేర్ చేస్తున్నాను. సో ముందుగా కొంచెం ఆయిల్ అనేది వేసుకోవాలి. దాంట్లో మసాలా దినుసులు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ అనేది యాడ్ చేశానండి. ఆనియన్స్ కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత చిల్లీ అనేది యాడ్ చేశాను అనమాట. నెక్స్ట్ ఒక్కొక్క ఇంగ్రీడియంట్స్ క్యారెట్ కూడా యాడ్ చేసేసాను అనమాట. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నాను అనమాట. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నాక ఇంకొకసారి మంచిగా కలుపుకోవాలండి. సో కలుపుకున్న తర్వాత నేను ఏదైతే తీసుకున్నానో కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నానండి. సో యాడ్ చేసుకున్నాక ఇంకొకసారి కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న తరువాత రైస్ తీసుకున్నానని చెప్పాను కదా, నేను 1.5 కప్ రైస్ అయితే తీసుకున్నాను అనమాట. సో ఆ రైస్ కూడా కడిగి పక్కన పెట్టుకున్నాను, నానబెట్టుకున్నాను కొంచెం సేపు. ఇప్పుడు నానబెట్టుకుని పక్కన పెట్టుకున్న రైస్ అయితే కనుక యాడ్ చేసేసానండి. సో అది కూడా యాడ్ చేసినాక మంచిగా కలుపుకోవాలన్నమాట. సో
కలుపుకున్న తర్వాత కొబ్బరి పాలు తీసుకున్నాను కదా, సో ఆ కొబ్బరి పాలు అనేవి కూడా యాడ్ చేసేస్తున్నాను అనమాట. ఇలా యాడ్ చేసేసుకుని ఇంకొకసారి మొత్తం అంతా కలిపేసుకోవాలి. కలిపేసుకుని దీనిలోకి అయితే కనుక టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి. నేను సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను అనమాట. సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ కూడా యాడ్ చేసుకుని ఒకసారి మొత్తం అంతా కూడా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తరువాత దీనిలోకి మనం బిర్యానీ మసాలా పొడి ఉంటుంది కదా, అదైనా యాడ్ చేసుకోవచ్చు. లేదు అంటే కనుక గరం మసాలా పొడి ఉంటుంది కదా, సో ఆ గరం మసాలా పౌడర్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే ఇక్కడ గరం మసాలా పొడి అనేది 1 స్పూన్ అనేది యాడ్ చేస్తున్నాను అనమాట. 1 స్పూన్ యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా మంచిగా కలిపేసుకోవాలండి. కలిపేసుకుని మనం మూత పెట్టుకోవాలి. లేదు మేము ఎలాంటి పౌడర్ అనేది యూజ్ చేయము అనుకునే వాళ్ళు కూడా ప్లెయిన్గా కూడా చేసుకోవచ్చు అనమాట. అంటే ఎలాంటి బిర్యానీ మసాలా కానీ గరం మసాలా కానీ ఏమీ యాడ్ చేయకుండా, యాడ్ చేయడం ఇష్టం లేకుంటే కనుక యాడ్ చేసుకోవాల్సినంత అవసరం కూడా లేదు, స్కిప్ చేసుకోవచ్చు. సో అది మీ ఇష్టం అండి. నేనైతే కనుక యాడ్ చేశాను గరం మసాలా అనేది. సో నేను మూత అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట. ఫైనల్గా ఇది కుక్ అవ్వాలి. ఫైనల్లీ రైస్ అయితే కనుక ప్రిపేర్ అయిపోయిందండి. చాలా పొడి పొడిలాడుతూ అయితే కనుక రైస్ వచ్చిందనమాట. కొబ్బరి పాలు ఒక్కటే తీయడం కొంచెం ప్రాసెస్ ఉంటుంది, మిగతాదంతా కూడా చాలా సింపుల్ అన్నమాట. దీంట్లోకి రైతా కానీ లేదు అంటే ఏదైనా మసాలా కర్రీ కానీ తీసుకుంటే కనుక సైడ్ డిష్గా చాలా బాగుంటుంది అనమాట. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే కనుక సో ప్లీజ్ లైక్ చేయండి, ఫాలో చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి ఫ్రెండ్స్. మరిన్ని కుకింగ్ వీడియోస్ తోటి ఏబిఎస్ కంచర్ల వ్లాగ్స్ మీ ముందుకు వస్తుంది. సో మీకు ఏమైనా డిఫరెంట్గా ఇంకేమైనా కావాలి అంటే కనుక ప్లీజ్ కామెంట్ అయితే చేయండి. మీకు నచ్చినట్టుగానే చేస్తానన్నమాట కుకింగ్ అనేది. ఇంకా ఏమన్నా ఎవరైనా డిఫరెంట్గా చేస్తారా ఇదే కొబ్బరి పాల అన్నము, సో చేస్తే కనుక ప్లీజ్ కామెంట్ చేయండి, నేను కూడా నేర్చుకుంటాను. సో అప్పటి వరకు చూస్తూ ఉండండి ఏబిఎస్ కంచర్ల వ్లాగ్స్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, బాయ్.